ఎందుకు ఇస్రాయెల్ మరియు యుఎస్ఏ ఇరాన్ మీద దాడి చేస్తున్నారంటే సమాధానం ఇరాన్ ఇంకొన్ని రోజుల్లో న్యూక్లియర్ బాంబ్ తయారు చేయటానికి చాలా దగ్గరగా వచ్చింది. అమెరికా ఇరాన్తో గతంలో చాలా ఒప్పందాలు న్యూక్లియర్ బాంబ్ విషయంలో చేసింది. కానీ వాటి వల్ల ఏమీ ప్రయోజనం లేదు. అందుకే ఇస్రాయెల్ మరియు యుఎస్ఏ కలిసి ఇరాన్ మీద మిజైల్ అటాక్ చేశారు. న్యూక్లియర్ ప్లాంట్స్ మీద మరియు ఇరాన్ ప్రాఫెస్ట్ అయిన అలీ ఖమేనీ ఇల్లు దగ్గర కూడా. ఆ దాడిలో ఇరాన్ ప్రాఫెట్ అలీ ఖమేనీ మృతి చెందాడు. దానికి రిప్లైగా ఇరాన్ కూడా దుబాయ్లో ఉన్న యుఎస్ఏ నేవీ పైన మిజైల్ దాడి చేసింది. ఎందుకు యుఎస్ఏ ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ చేయకుండా ఆపుతుంది అంటే ఇక్కడ మెయిన్ రీజన్ పవర్. ఇరాన్కి రష్యా మరియు చైనాతో స్ట్రాంగ్ ఒప్పందాలున్నాయి. ఆ ఒప్పందాల వల్ల ఇరాన్కి సపోర్టుగా ఇరాక్, లెబనాన్, సిరియా మరియు యెమెన్ లాంటి సబ్ రీజన్ కంట్రీస్ కూడా ఫ్యూచర్లో యుఎస్ఏకి ఎదురు తిరుగుతాయి అని యుఎస్ఏకి భయముంది. ఇంకా ఒక ఇంపార్టెంట్ రీజన్ ఎకానమీ. ఇరాన్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొడ్యూసర్స్ ఇన్ ద వరల్డ్. ఒకవేళ ఇరాన్ పవర్ పెరిగించుకుని ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ అయిపోతే అది ఒక ఇండిపెండెంట్ రీజనల్ పవర్ సెంటర్ అయిపోతుంది అని యుఎస్ఏ ఫీల్ చేసింది. అదే కారణం